సౌభాగ్యవతి శ్రీ సత్యభామామణి గారి కానుక. సామంత శ్రీమంతుడు ఎక్కడ? సత్రజిత్తు మహారాజు. గోపాల, వచ్చిన పని ఏమిటో చప్పున చెప్పు. నేను మణి కోసం వచ్చాను. మణి? ఏమణి? శమంతకమణి. అందుక నీ రాక? నేను సూర్యదేవుని ఆరాధించి సాధించిన అపురూపమణి. దాని మహిమ నీకు తెలుసునా? ప్రతిదినం 1000 బారువుల బంగారాన్ని ప్రసాదిస్తుంది. ఓహో, అంత బంగారాన్ని మీరేం చేసుకోగలరు? ఏమైనా చేసుకోగలను. నా ఇంటి తలుపులు, కిటికీలు, గోడలు, కప్పు సమస్తం బంగారం మయం చేసుకుంటాను. ఆ తరువాత కొట్లల్లో నింపుకుంటాను, పాత్రలు వేయిస్తాను. ఆవేశపడకండి, మీరు పెద్దలు, శాంతంగా ఆలోచించండి. గోపాల, మరి ఆ మణి నీవు దేనికి అడుగుతున్నావు? దేనిక? ప్రజాక్షేమమునకై ధనార్జన చేయవలసిన ధర్మం ప్రభువులది కనుక ప్రజల కొరకు మీ శమంతకమణిని రాజధనాగారానికి పంపమని అడుగుతున్నాను. గోపాల, నీవు మాయల మారి ప్రజల పేరు చెప్పి నా కష్టార్జితమైన అమూల్యమణిని కాజేయాలనుకుంటున్నావు. కాదు, ఇవ్వమంటున్నాను. ఇవ్వను ఇవ్వను ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. ఏమీ చేయనక్కర్లేదు. మీరు ఇయ్యవలసిన రోజు, నేను పుచ్చుకోవలసిన రోజు వస్తుంది. వస్తుంది వస్తుంది. సరే. భద్రా ప్రభు, నేటి వేటలో నాదో కోరిక. చెప్పండి. 10 సింహాలను, 100 పులులను, 1000 ఏనుగులను పట్టి ప్రాణాలతో తీసుకురావాలి. ఎలా? ఎలా ఏమిటి? మన సమంతకమని లేదు, సమంతకమని. దాన్ని మీరు కవచం మీద ధరించి వేటకు వచ్చారు. ఆ మణి తగతగలకు కళ్ళు బైర్లు కమ్మి కమ్మి మృగాలన్నీ లక్క బొమ్మల్లాగా ఎక్కడ స్తంభించిపోతాయి. ఇక మీ ఇష్టమే ఇష్టం. కొట్టే వాటిని కొట్టి, పట్టే వాటిని పట్టి, ముక్కులకు తాళ్ళు, మూతులకు చిక్కాలు బిగించి కుక్కల్లా లాక్కు రావచ్చు. భలే భద్ర, నీ బుర్ర ఉపాయాల పుట్ట. మణిని తెస్తా. అబ్బో, కళ్ళు చెదిరిపోతున్నాయి. అన్నగారిచ్చారా? అడిగితే ఇస్తారా? చాటుగా తెచ్చా. తెలువంటే మీది. ఇంత దొంగతనం చిటికిలో చేశారు. ఈ దెబ్బతో మీరు దిగంత కీర్తిశేషులైనట్టే. పదండి. ఎవరు పలకని? సమంతకమణి ఎలా పోయినట్టు? పోలేదండి. మరి తమ్ముడు గారు మేళ వేసుకుని వేటకెళ్ళారండి. నీవు చూసావా? చిత్తం జోరుగా అశ్వం మీద కోటగవని దాడుతుండగా చూశానండి. దుర్భరం, దుస్సాహం. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. కుమారి జాంబవతి, ఇదిగోనమ్మా నిత్యమణిహారతితో శ్రీరామచంద్రుని సేవించుకొనుటకు భగవత్ ప్రసాదముగా లభించినది ఈ మణి. ఆహా, ఇంతటి అమూల్యమైన మణి ఈ అరణ్యంలో లభించనా? అవునమ్మా, నదీ తీరాన సంధ్యవార్చి వస్తుండగా ఇది జరిగినది. ఎవడో నరుడు అభాగ్యుడు వారిని వధించి ఒక సింహం ఈ మణిని నోట కరుచుకున్నది. నేనా సింహమును సంహరించి దీనిని కొని తెచ్చినాను. రామ్మ, పూజ చేద్దాం. నళిని, నళిని, అమ్మా, వెంటనే రథం సిద్ధం చేయమని కంచకితో చెప్పు. ఈ వీరావేశం ఏమిటమ్మా? తెలియదటే? మా పినతండ్రిని చంపించి మణిని హరించినాడని కృష్ణునిపై నా తండ్రి అభియోగము చేసినే యాదవ సభలు. అది నాకెంత తలవంపు. ఆ గోపాలుడు కపటి, మాయావి,
సమంతకమణి చిక్కనిదే ద్వారకకు తిరిగి రానని అంత శపథం ఎందుకు చేశాడో తెలుసునా? ఎందుకో ప్రభు? ఎంత భీకర శపథం చేస్తే అంత నిర్దోషని అందరూ నమ్ముతారని.